హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చికెన్తో కర్రీ, ఫ్రై ఇవే కాకుండా చికెన్ పికిల్ కూడా పెట్టుకోవచ్చు. దానికోసం మనం ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న చికెన్, అదేవిధంగా శనగ నూనె వాడాలి, గుర్తుంచుకోండి. ఈ శనగ నూనెని కొంచెం వేసి కడిగి పెట్టుకున్న చికెన్ కూడా బాండీలో వేసేసుకొని అందులో కాస్తంత సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా వేసి బాగా కలయబెట్టుకోండి. ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపల మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. లవంగాలు అలాగే చెక్క, ఈ రెండిటిని బాగా సన్నటి మంట మీద వేయించుకొని మిక్సీలో పౌడర్ చేసుకోండి. మంచిగా పౌడర్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా మనకు కావాల్సినవి అంటే లెమన్ కూడా కావాలి, లెమన్ రసం కూడా కావాలి. ఒక 12-10 కాయల రసం తీసి పక్కన ఉంచుకోండి. అదేవిధంగా ఈచ్ జింజర్ అలాగే గార్లిక్, ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఏదైతే మనకు వేయించుకుంటున్నామో ఆ చికెన్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు గమనించినట్లయితే ఫస్ట్ నీళ్ళు ఉన్నాయి చికెన్లో, ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్ ఊరుతుంది. ఈ విధంగా చికెన్ అనేది ఫ్రై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక బాండీలో మనం ఏదైతే శనగ నూనె తెచ్చుకున్నామో ఆ మొత్తం నూనె పోసి బాగా వేయించుకొని ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. డీప్ ఫ్రై ఎలా చేయాలి అంటే, మనము ఈ ముక్కల్ని తీసి గిన్నెలో వేస్తుంటే సౌండ్ రావాలి, అంటే కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. అలా గట్టిగా అవ్వలేదు అంటే నీటి శాతం చికెన్లో అలాగే ఉండి పికిల్ అనేది పాడైపోతుంది, రుచి కూడా ఉండదు. కాబట్టి గుర్తుంచుకోండి, చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అదేవిధంగా ముందుగా మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి నూనె విడిచే వరకు ఉడికించండి. ఆ తర్వాత మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఏదైతే లవంగం పేస్ట్ పొడి పెట్టుకున్నాం కదా అది, కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసి కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు అనేది మీరు క్వాంటిటీకి తగినట్టు కలుపుకోండి, ఒకేసారి వేసుకోవద్దు, ఎక్కువైపోతుంది. కాబట్టి ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఎంత కొలతలతో అని మీ అందరికీ సందేహం రావచ్చు, నేను కొలతలు కూడా ఎగ్జాక్ట్గా చెప్తాను. కొలతలు వచ్చేసి 1 కేజీకి 1 టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, ఆ టీ గ్లాస్ ధనియా పౌడరు, ఆ టీ గ్లాస్కి లవంగం, చెక్క పొడి, అదేవిధంగా 100 గ్రామ్స్ వచ్చేసి జింజర్, గార్లిక్ రెండు సపరేట్గా 100 గ్రామ్స్ కావాలి. అదే టీ గ్లాస్కి వచ్చేసి నిమ్మరసం ఉండేలాగా చూసుకోండి, అంతే. అందుకంటే ఏమీ లేదు. ఆ మొత్తాన్ని వేసుకొని మంచిగా కలుపుకొని, కారం కూడా గుర్తుంచుకోండి, అదే టీ గ్లాస్కి, ఏ టీ గ్లాస్కి అయితే మనం ధనియా పౌడర్ తీసుకుంటామో అది. సాల్ట్ మాత్రం సరిపడా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి ఆయిల్ని చూసి కలుపుకుంటూ ఉండండి. కలిపే కొద్దీ ఎక్కువ అవుతుంది అని అనిపించినప్పుడు ఆపేసుకోండి. ఇక చికెన్ ఆరిపోయిన తర్వాత మాత్రమే మీరు నిమ్మరసం కలుపుకోండి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఈ మొత్తం ఇలా కరెక్ట్ క్వాంటిటీతో చేసుకున్నానంటే చికెన్ పికిల్ అద్దిరిపోద్ది. నాకైతే అబ్బా, ఈ వీడియో చేస్తున్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా నేను లేట్ చేయలేను. నేను వెళ్ళైతే వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పికిల్ వేసుకొని కమ్మగా తినేస్తాను. మీరు కూడా లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేసి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.